అడిగి నిర్మలానంద బాబు గారు ఇక్కడ సమాధి స్థితిలో మనందరూ చూస్తున్నాడు ఈరోజు. నాకు కొద్ది రోజుల్లో ఈ విధంగా ఆశ్రమం అయిపోతుందని బాధపడుతుంది ఆయన కూడా చూడండి. కాబట్టి మనం అందరం ఈ రోజుగా చేరుకున్నాము ఆయన కృప వల్లనే. ఇది మొట్టమొదలు వ్యవస్థాపకులు ఇక్కడ వచ్చి ఈ అడవి లోపల, అడవి అని పేరు వచ్చింది అందుకే, అడవి లోపల ఈ ఆశ్రమాన్ని నిర్మించడం, మన ఇంతమందికి జ్ఞానోదయం పోసినామంటే మహా ఆయన పరమాత్మ స్వరూపుడు. ఆయన గురువు అంటే గురువుగా దేవుడే ఆయన మనకు. అటువంటి దేవుడి సమాధి ఇక్కడ ఉన్నది కాబట్టి ఆయనను ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. ఆయన మహాజ్ఞాని, చిన్నవాడు కాదనమాట, మహాజ్ఞాని. ఎందరో నాకు భక్తులు కూడా చెప్పారు, స్వామీజీ మాకు ఎటువంటి బాధలు వచ్చి ఇక్కడ నొక్కి జరిగితే ఆయన భస్వం గిప్పుడేస్తే దాని నాకు అన్ని పోయేటి అని చెప్పారు నాకు ఎందరో. కాబట్టి అటువంటి మానవుడు ఇక్కడ మన దగ్గర నల్గొండ దగ్గర. కాబట్టి ఈ ఆశ్రమానికి వచ్చి ఈ సమాధిని ఒక్కసారి ఈ లోపలికి పోయే అవసరం లేదు, బయట నుంచి తెలుసుకొని 5 నిమిషాలు బయట పోయి ఆయనను ఈ సమాధి ఏ విధంగా ఉన్నది, ఆయన రూపం ఏ విధంగా ఉన్నది ఆ ఫోటోలు చూసి ధ్యానించుకుంటే చాలు. అదే రాత్రి మీకు సత్వంలో వచ్చి సర్వం సిద్ధింపజేస్తారు అనమాట. అటువంటి నిర్మలానంద బాబా గారి సమాధిని మనం దర్శించుకుంటున్నాము. ఇక్కడ లింగం ఉన్నది, ప్రతి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఏకాంతం అభిషేకం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శించుకోవాలని కోరుకుంటున్నాము.